హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వ్లాగ్స్. అండ్ ఈ వీడియో వచ్చేసి కున్నూరులో ఉన్న స్ట్రాబెర్రీ ఫామ్ అనమాట. స్ట్రాబెర్రీస్ పికింగ్. అండ్ ఇక్కడ మనము మన ఇష్టంగా మనకు నచ్చినవన్నీ స్ట్రాబెర్రీస్ని పిక్ చేసుకుంటే వెయిట్కి తగ్గట్లు మనీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మేము స్లీపింగ్ లేడీ వ్యూ చూద్దాము అని చెప్పి వెళ్ళే టైంలో దారిలో కనిపించింది అనమాట. సో ఎందుకు ఆలస్యం అన్నట్లు లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఫ్రీ అండి ఎంట్రీ లోపలికి వెళ్ళటానికి. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఓన్లీ ఫామే కాకుండా స్ట్రాబెర్రీస్తో చేసిన కొన్ని ప్రోడక్ట్స్ కూడా సేల్కి పెట్టుంటారు. ఇన్ కేస్ వచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు అన్నట్లు. ఇక్కడ ఏంటంటే సీజన్ టైంలో వచ్చేసి వీక్ మొత్తము ఇక్కడ ఫ్రూట్స్ని పిక్ చేసుకోవచ్చంట. సీజన్ అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో బాగా స్ట్రాబెర్రీస్ మంచిగా పండుతాయంట. సో ఇప్పుడు అంత సీజన్ కాదంట. అందుకనేసి ఓన్లీ సాటర్డేస్ అలా టైంలో మాత్రమే వచ్చి పిక్ చేసుకోవచ్చంట. మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 6 వరకు అని. సో ఇక్కడ మిగతా రోజుల్లో మొక్కలని తాకటానికి వీల్లేదు. చూసారా అక్కడ బోర్డు కూడా ఉంటుంది, డోంట్ టచ్ ది ప్లాంట్స్ అని. సో కాకపోతే నేను వీడియో తీసుకుంటానని పర్మిషన్ అడిగితే తీసుకోమని చెప్పారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఫ్రూట్స్ ఉన్నాయి. సో మనము నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు, మన చేతులతోనే పిక్ చేసి తీసుకోవచ్చు. సో ఆ రోజు అంత అవైలబిలిటీ లేదు, మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కోసిన వాటిలో నుంచి ఫ్రెష్గా మనకైతే కొన్నాం అనమాట. కొన్ని అయితే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అంటే స్ట్రాబెర్రీతో తయారు చేసినవి. సో మీరు కనుక కొన్నూరు అండ్ ఊటీ ఎక్కడైనా వెళ్ళినట్లయితే స్ట్రాబెర్రీ పికింగ్ అవైలబిలిటీ ఉంది అక్కడక్కడ. చూసి ఒకసారి అయితే ఇది ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి కొంటాం కంటే ఇలా మనకు నచ్చిన ఫ్రూట్స్ని చూసి పిక్ చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది. సో ఎక్కువ శాతం పండు లేవండి, ఇంకా అదే సీజన్ కాదు కదా, తక్కువ ఫ్రూట్సే వస్తున్నాయంట. అందుకే వీక్లీ వన్స్ పెట్టారు పికింగ్ అనేది. ఇగో మా పాపకి అయితే అక్కడ టేస్ట్కి ఇచ్చారు. సో తనైతే టేస్ట్ చూస్తుంది, బాగుందంట. అండ్ ఇక్కడ మేమైతే కొన్ని కొనుక్కున్నాము. సో తను అదే వెయిట్ వేసి వెయింగ్ మిషన్లో వెయిట్ వేసి ఇచ్చారు 250 grams. సో మేము అదైతే తీసుకున్నాము. సో మాకైతే చాలా మంచిగా అనిపించింది. సో గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో మీరు కూడా కున్నూరు ఊటీ ఈ వైపు ఎట్టైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ అండి వీడియోస్ మొత్తం చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవైతే కొన్నాము, ఇంకా కారు ఎక్కాము. ఇంకా పిల్లలు ఇంకా ఆగలేక అవి అప్పటికే సగం బాక్స్ ఖాళీ చేశారు, బాగున్నాయని చెప్పి తినడానికి. నేను అక్కడ నుండి మేమైతే నెక్స్ట్ వ్యూ కోసం వెళ్తున్నాము. సో మీరు కూడా ప్లీజ్ మంచి వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ లక్ష్మీనారాయణ వ్లాగ్స్. థ్యాంక్ యూ.